ఒక్కసారి ఆలోచించండి. మీరు స్పేస్లో ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్ళిపోతే అక్కడి నుంచి తిరిగి రావచ్చా, లేక ఎప్పటికీ మాయమైపోతారా? ఇది సినిమా కాదు, నిజంగా జరిగే సైన్స్. బ్లాక్ హోల్ అంటే విశ్వంలో ఉన్న అత్యంత బలమైన గురుత్వాకర్షణ కలిగిన ప్రదేశం. ఇది ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే కాంతి కూడా దాని నుంచి బయటికి రావడం అసాధ్యం. దాని చుట్టూ ఉండే సరిహద్దును ఈవెంట్ హారిజాన్ అంటారు. మీరు బ్లాక్ హోల్కి దగ్గరగా అవుతుండగా టైం నెమ్మదిగా కదులుతుంది. మీరు వేసుకున్న గడియారం సాధారణంగా నడుస్తున్నా బయట ఉన్న వాళ్ళకు అది స్లోగా కనిపిస్తుంది. ఇది ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం వల్ల జరుగుతుంది. ఇంకా దగ్గరకు వెళ్ళినప్పుడు మీ శరీరానికి జరిగేదాన్ని స్పాగెట్టిఫికేషన్ అంటారు. మీ కాళ్ళపై గురుత్వాకర్షణ ఎక్కువగా ఉంటుంది, తలపై కొంచెం తక్కువగా ఉంటుంది. దాంతో మీ శరీరం పొడవుగా లాగబడి స్పాగెట్టి లాగా మారిపోతుంది. ఒకసారి మీరు ఈవెంట్ హారిజన్ దాటితే అక్కడి నుంచి బయటికి రావడం అసాధ్యం. ఎందుకంటే అక్కడి ఎస్కేప్ వెలాసిటీ కాంతి వేగం కంటే ఎక్కువగా ఉంటుంది. కాంతి కూడా బయటకు రాలేనప్పుడు మనిషి ఎలా వస్తాడు? బ్లాక్ హోల్ మధ్యలో సింగులారిటీ ఉంటుంది. అక్కడ గురుత్వాకర్షణ అనంతంగా ఉంటుంది. అక్కడ ఫిజిక్స్ నియమాలు కూడా పనిచేయవు. మీరు అక్కడికి చేరితే పూర్తిగా నలిగిపోతారు. మీరు ఒక చిన్న అణువులా కూడా మిగలరు. బయట ఉన్న వాళ్లకు మీరు బ్లాక్ హోల్లో పడుతున్నప్పుడు అది స్లో మోషన్లా కనిపిస్తుంది. మీరు అక్కడే నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మీకు మాత్రం అన్ని కొన్ని క్షణాల్లోనే పూర్తవుతాయి. అందుకే బ్లాక్ హోల్లో పడితే బ్రతికే అవకాశం లేదు. కానీ ఇవి మన విశ్వంలోని అత్యంత రహస్యమైన విషయాలు. ఇలాంటి అమేజింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.